హాయ్, గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో, మరి ఏపీ హైకోర్టులో ఇవాళ అడ్జర్న్మెంట్ ఉంది. మేబీ ఇది ఫైనల్ కావచ్చు, ఎందుకంటే ఈరోజు రెస్పాండెంట్స్ అండ్ పిటిషనర్స్ అండ్ ఇంప్లీడ్ పిటిషనర్స్ అందరూ కూడా 1-to-1 ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అవకాశం ఉంది. ఈరోజు సింగిల్ డేలో మొత్తం అన్నీ మనం విందామని చెప్పేసి జడ్జి గారు గత వాయిదాలో చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఇప్పుడు మొత్తం ఎవరి తరపున మెరిట్స్ ఏమున్నాయి అంటే పిటిషనర్స్ వాళ్ళ తాలూకు ఆలోచన విధానం వాళ్ళ కౌన్సిల్ ద్వారా వ్యక్తపరుస్తారు. అదేవిధంగా మరి రెస్పాండెంట్స్ అండ్ గౌరవ అడ్వకేట్ జనరల్ గారు వారు గవర్నమెంట్ జీఏడీ తరఫున ఇంకా ఏపీపీఎస్సీ తరఫున వాళ్ళ వాదనలు ఆయన వినిపిస్తారు. మరి ఈ విధానంలో జడ్జి గారు ఫైనల్గా డెసిషన్ తీసుకొని జడ్జిమెంట్ నెక్స్ట్ వాయిదాలో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హీ హ్యాస్ టు స్టడీ వెరీ డీప్లీ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద కేస్. అంటే నిజంగా అన్యాయం జరిగిందా, రోస్టర్ పాయింట్స్ కేటాయింపులో, అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై చేయడంలో జనరల్ కట్ ఆఫ్ పెట్టడం, అది ఏపీపీఎస్సీ డిస్క్రిషనరీ పవర్ అని చెప్తున్నారు. జీవో 5ని ఫాలో అయ్యామని చెప్తున్నారు. జీవో 77ని అట్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ రిజల్ట్ మేము ఫాలో అవుతామని చెప్తున్నారు. సో ఇన్ని విధానాల్లో ఇవన్నీ కూడా ఏది జెన్యూన్, ఏది తొందరపాటు చర్య, ఏది పొరపాటు, ఏది కరెక్ట్ విధానం అని జడ్జి గారు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి చాలా కీలకమైన వాదనలు జరుగుతున్నాయి. ఇది అంటే మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, లేదా ఉన్న విధానంలోనే రెక్టిఫికేషన్స్ అంటే పొరపాట్లని చక్కదిద్ది రిజల్ట్ ఇమ్మని చెప్తారా అనేది ఈరోజు చాలా కీలకం. మరి అది కూడా జడ్జిమెంట్ అంటే మ్యాక్సిమం ఈ వాయిదా ఆ తర్వాత నెక్స్ట్ వాయిదాలోగా ఈ కేసు కొలిక్కి వచ్చేయడానికి అవకాశం ఉంది. అందరం కూడా ఎదురు చూద్దాం. ఈరోజు లిస్టులో అయితే 90 నెంబర్లో ఉంది. అంటే లంచ్ ముందు కేసు ప్రారంభం కావడానికి అవకాశం లేదు. కాబట్టి లంచ్ తర్వాత 2:30కి స్టార్ట్ అయిందంటే ఈరోజు ఈ కేసు మొత్తం అయ్యేదాకా జడ్జి గారు వింటారు. అంటే చాలామంది సింగిల్ డేలో ఫినిష్ చేద్దామన్నారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కోర్టు టైం అయ్యేలోగా జరుగుతుంది అనుకుంటారు. బట్ అలా కాదు. 90లో వచ్చిందంటే అర్థం ఏంటంటే 2:30 నుంచి అది 4:30 అయినా, 5:30 అయినా, 6:30 అయినా, 7:30 అయినా జడ్జి గారు టైం ఇస్తారు. ఓపికగా సహనంగా వింటారు. తదనంతరం ఆయన జడ్జిమెంట్ కోసం రిజర్వ్ చేసి కొంత టైం తీసుకొని నెక్స్ట్ అడ్జర్న్మెంట్లో ఈ తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ ఇంకా తమ నిరీక్షణకి ఒక తుది సమయం ఆసన్నమైందని గ్రహించాలి. ఇందులో ఎంతమంది ఈ జడ్జిమెంట్ ద్వారా న్యాయం పొందుతారు, ఎంతమంది తాము ఆశించిన విధంగా న్యాయం జరగలేదని అనుకుంటారు, ఇవన్నీ కూడా వేచి చూద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్. గుడ్ డే ఫర్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామ్లా ఛానల్.